राज्य प्रिय सार्वभौमा श्रीराम सीतारामा। ఇంకొక 100 చిన్నపిల్లాడవే నీ దగ్గర ఎన్ని డబ్బులు ఎక్కడరా తీ ఇంతకుముందు ఇచ్చిన డబ్బులేరా కొడిసావా? నాకేం అవసరం, నా పక్కన ఆంజనేయ స్వామి ఉన్నారు. నువ్వెన్నిసార్లు తీసుకున్నా అవి మళ్ళీ నా జేబులోకి వస్తాయి. మళ్ళీ నీ దగ్గర ఆంజనేయ స్వామి ఉండడం లేదు కానీ నీ దగ్గర మంత్రాలు ఉన్నారా? వెళ్దాం పదండి స్వామి. స్వామి ఇల్లు వచ్చింది, తోడొచ్చినందుకు చాలా థ్యాంక్స్. జాగ్రత్త బాలక. జై శ్రీరామ్. నన్ను గుడికి తీసుకెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నానమ్మా. ఇంకా మీరు చాలా సంతోషంగా ఉంటారు. గుడిలో ఆకుపూజ చేయించి నేను హనుమంతుడిని కోరుకోగానే తొందరలోనే బాబాయ్ ఇంటికి వచ్చేస్తారు. మీరేం కంగారు పడకండి నాన్నమ్మా. నా కొడుకు నిన్ను మీ నాన్నకి దూరం చేశాడు. ఆ విషయం తెలియక నువ్వేమో నా కొడుకు దగ్గరవ్వడానికి గుడిలో ఆకుపూజ చేయిస్తున్నావు. నీ మనసు ఎంత మంచిదమ్మా. నమస్కారం మేయర్ గారు. నమస్కారం అమ్మా. ఏదైనా అర్చన చేయాలా అమ్మా? అర్చన కాదు పూజారి గారు, స్వామివారికి ఆకుపూజ చేయించాలి. ఎవరి పేరు మీద చేయించమంటావమ్మా? మా బాబాయ్ శక్తి పేరు మీద. మా శక్తి బాబాయ్ ఏ తప్పు చేయకుండా జైలుకెళ్లారు. ఆ విషయంలో మా నాన్నమ్మ చాలా బాధపడుతున్నారు. మా బాబాయ్ జైలు నుంచి తిరిగొచ్చి మా నాన్నమ్మ సంతోషంగా ఉండాలి. స్వామివారికి ఆకుపూజ చేయించండి పూజారి గారు. అవును పూజారి గారు, నాకు యాక్సిడెంట్ అయింది. ఏ సంబంధం లేకపోయినా మా నాన్నమ్మ నన్ను ఇంటికి తీసుకువెళ్ళి సొంత మనవరాలను చూసుకుంటున్నట్టు చూసుకుంటుంది. నాకు రోజు సేవలు చేస్తుంది. నేను బాగుండాలని రోజు దేవుణ్ణి కోరుకుంటుంది. అంత మంచి మనిషి మా నాన్నమ్మ. అలాంటి మా నాన్నమ్మ చాలా బాధపడుతుంది. అందుకే ఆకుపూజ చేయించాలని మా నాన్నమ్మని కూడా తీసుకొని వచ్చాను. ఇదిగోండి. గోత్రనామాలు చెప్పండి అమ్మా. శివగోత్రం శక్తి. శక్తి. ఓం ఆపదామపహతో నమామ్యహం శివగోత్రోద్భవస్య. స్వామి, మా శక్తి బాబాయ్ తొందరగా బయటికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రవి, నేను బయటికి వెళ్ళి వస్తాను. ఎక్కడికి సార్ వెళ్ళేది? నాకు అర్జెంట్ పని ఉంది రవి. భలేవాళ్ళు సార్, నేను గుళ్ళో ఆకుపూజ కోసం అన్ని ఏర్పాట్లు చేశాను కదా. ఇప్పుడు ఆకుపూజ ఏంటి రవి? అదేంటి సార్, అను కనిపించడం కోసం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించమని జై చెప్పాడు కదా. ఏంటి రవి, నువ్వు కూడా పూజ చేస్తానని నేను చెప్పానా? అలా మాట్లాడుతున్నారేంటి సార్? అను కోసం మీరెన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా వెతుకుతున్నారు. అవమానాలు భరిస్తున్నారు, మాటలు పడుతున్నారు. ఇన్ని చేస్తున్నా మీరు దేవుడికి పూజ చేయలేరా సార్? జై చెప్పినట్టు అను బతికే ఉంది అని వాడు నమ్మిన తర్వాతే మీరు నమ్మారు సార్. అది మర్చిపోకండి సార్. పసి హృదయం పవిత్రంగా ఉంటుంది. తన నోటితో చెప్పాడు అంటే అది జరిగి తీరుతుంది సార్. మనం ఇన్ని ప్రయత్నాలు చేసేది, ఎంత నరకం అనుభవించేది అను కోసమే కదా సార్. ఇన్ని చేస్తున్న మీరు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేస్తే తప్పేంటి సార్?
జై చెప్పిన గుడి చాలా పవర్ఫుల్ సార్. అక్కడ ఏది కోరుకున్నా ఖచ్చితంగా జరిగి తీరుతుందని చాలామంది నమ్మకం. వెళ్ళి పూజ చేద్దాం సార్. ఈ ఇంట్లో మళ్ళీ అను తిరగాలి సార్. మీలో సంతోషం చూడాలి సార్. వెళ్దాం సార్. అమ్మా అను, నీకోసం నేను ఏమైనా చేస్తాను. అలాంటిది ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించలేనా? నువ్వు వస్తానంటే నీకోసం నా ప్రాణాలు కూడా అర్పిస్తానమ్మా. రవి, వేదం పద. హలో, నమస్తే మీనాక్షి గారు. ఎవరు? అదేంటి మేడం, నా వాయిస్ వినగానే గుర్తుపడతారు అనుకున్నాను. అప్పుడే మర్చిపోయారా? హలో, మీరెవరో చెప్పండి. మీ పాటికి మీరు జైల్లో పెట్టి అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటే ఎలా మేడం? శక్తే. మేయర్ ఉమాదేవి గారి గారాల తనయుడు శక్తిని మాట్లాడుతున్నాను. కనీసం ఇప్పటికైనా గుర్తొచ్చానా మీనాక్షి గారు? మీరు నాకెందుకు ఫోన్ చేశారు? అదేం ప్రశ్న మేడం? నన్ను జైలుకు పంపించిందే మీరు, మీ ఆయన, నీ కొడుకు. మీ ఆయనకి చెప్పినా వినడు. మీ అబ్బాయిది అర్థం చేసుకునే వయసు కాదు. ఇక మాట్లాడాల్సింది మీతోనే కదా. ఎందుకు ఫోన్ చేశారో అది చెప్పండి. చెప్పాలనే కదా ఫోన్ చేశాను. మీ కూతుర్ని చంపానని నన్ను జైలుకు పంపారు. నా కలల్ని, మా అమ్మ నాన్న ఆశయాన్ని మంట కలిపారు. నా జీవితాన్ని సర్వనాశనం చేశారు. ఓకే, మీ పాటికి మీరు చేశారు, కానీ నేనెలా సైలెంట్గా ఉంటాను? నాకు ఈ పరిస్థితి కల్పించిన మిమ్మల్ని ఎలా వదిలిపెడతాను? మీరు తప్పు చేశారు, జైలుకు వెళ్లారు. ఇప్పుడు ఇలా ఫోన్ చేసి మాట్లాడడం పద్ధతి కాదు. ఎస్, ఒక తప్పు చేశాను కాబట్టే ఇంకో తప్పు చేయడం నాకు చాలా ఈజీ. ఇంకో తప్పేంటి? మీ కూతుర్ని యాక్సిడెంట్లో చంపి జైలుకొచ్చాను. ఒక తప్పు చేసిన తర్వాత ఇంకా ఎన్ని తప్పులు చేసినా పడే శిక్ష ఒక్కటే. సో ఎన్ని తప్పులు నేరాలు చేసినా నాకు పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. అందుకే చెప్తున్నాను, మీ కొడుకు క్షేమంగా ఉండాలంటే నేను చెప్పే పని మీరు చేయాలి. ఏంటి మీరు మాట్లాడేది? నా కొడుకు క్షేమం ఏంటి? వాడికేమవుతుంది? నేను చెప్పిన పని చేస్తే ఏం కాదు. కాదని మొండికేస్తే నీ కొడుకు కూడా నీ కూతురు దగ్గరికే వెళ్తాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగుండదు. వద్దు, అదే వద్దు. ఇప్పటికే మీకు మీ కూతురు దూరమై చాలా బాధపడుతున్నారు. మళ్ళీ మీ ప్రాణానికి ప్రాణమైన మీ కొడుకు దూరం అయితే మీరు తట్టుకోలేరని, బతకలేరని కూడా నాకు తెలుసు. అందుకే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నా మీద కేసు విత్డ్రా చేసుకోమని మీ ఆయనకి, అదే వాసుదేవ్ గారికి చెప్పండి. కోర్టులో నేను తప్పు చేయలేదని చెప్పి కేసును వదిలేస్తే నేను నిర్దోషిగా బయటకు వస్తాను. నా భవిష్యత్తు బాగుంటుంది, నీ కొడుకు క్షేమంగా ఉంటాడు. మళ్ళీ తప్పు చేస్తున్నావు మిస్టర్ శక్తి. వాసుదేవ్ గురించి తెలిసి కూడా మళ్ళీ ఇలాంటి ఆలోచన చెయ్యకు. ఆయనకి తెలిస్తే నీ భవిష్యత్తు జైల్లో నాశనం కావడం కాదు, అసలు భవిష్యత్తే లేకుండా చేస్తారు. అదే చెప్తున్నాను మీనాక్షి గారు. నేను ఒక్కసారి తప్పు చేసినా, మళ్ళీ మళ్ళీ తప్పు చేసినా పెద్ద తేడా ఏం లేదు. కానీ మీరు వాసుదేవ్ని కేసు విత్డ్రా చేసుకోమని ఒప్పించకుండా నన్ను జైల్లో ఉంచాలనే తప్పు చేయొద్దు. నీ కొడుకు, నీ కూతుర్ని కలుసుకోక తప్పదు.
ఎవరమ్మా ఫోను? సర్లే, నాకు లేట్ అవుతుంది, స్కూల్కి వెళ్ళొస్తానమ్మా. బాయ్. జై ఆగు. ఏంటమ్మా? ఈరోజు స్కూల్కి వద్దులేరా, నువ్వు ఇంట్లోనే ఉండు, లోపలికెళ్ళు. అదేంటమ్మా, స్కూల్కి ఎందుకు వద్దు? అయినా నేను వెళ్ళకపోతే నువ్వు తిడతావు కదా. ఇవాళేంటి వెళ్తుంటే వద్దంటున్నావు? వద్దంటుంటే వెళ్తానంటావేంటి? ఏంటమ్మా నువ్వు రెడీ అయిన తర్వాత వద్దంటున్నావు? ఇప్పటికే టీచర్ తిడుతున్నారు. నేను వెళ్తానమ్మా. అది కాదురా, రేపు వెళ్ళొచ్చులే. ఏమైందమ్మా నీకు? ఫోన్ వచ్చిన దగ్గర నుంచి టెన్షన్ పడుతున్నావు. ఏం లేదులేరా, నువ్వు స్కూల్కి వెళ్ళకు, లోపలికెళ్ళు. లేదమ్మా, నేను వెళ్తాను. బాయ్. జై, రే జై ఆగు. రే జై ఆగరా, ఆగు. మళ్ళీ ఏంటమ్మా? నేను కూడా నీతో వచ్చి స్కూల్ దగ్గర దిగి పెడతాను. కొత్తగా ఇదేంటమ్మా? ఏమైంది? ఏం లేదులేరా, పద. శ్రీరామదూతం శిరసా నమామి. అమ్మా, ఆకుపూజ పూర్తయింది. పసి మనస్తో నువ్వు కోరుకున్న కోరిక ఖచ్చితంగా తీరుతుంది. అమ్మా, పాపం తీసుకుని మీరు గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే స్వామివారికి చేసిన పూజ సంపూర్ణం అవుతుంది. అలాగే పూజారి గారు. అలాగే అమ్మా. అమ్మా సింధు, అన్నం తీసుకుపదా. అలాగే. సింధు, పాపం తీసుకెళ్ళమ్మా. ఇంకా ఒక ప్రదక్షిణ మిగిలింది కదా నానమ్మ, అది పూర్తి చేస్తేనే ఆకుపూజ చేయించినందుకు మన కోరిక నెరవేరుతుంది. అమ్మాను, పూజ బాగా జరిగింది కదా, ఏం పర్వాలేదు. ఇక చాలు, ఇంటికెళ్దాం. ఏమైంది నానమ్మా? చాలని చెప్తున్నాను కదా. ఏం మేయర్ గారు, మీరు కూడా గుడికొస్తారా? అదేం ప్రశ్న మిస్టర్ వాసుదేవ్, గుడికి ఎవరైనా వస్తారు. గుడికి మంచి మనసుతో రావాలి, అంతేకాని ఏ వచ్చేడు ఉద్దేశాలు పెట్టుకుని అవి నెరవేరాలని గుడి మెట్లెక్కితే దేవుడు ఆశీర్వాదం దక్కదు, కోరిన కోరిక నెరవేరదు. మంచి చెడ్డలు నిర్ణయించాల్సింది నువ్వు కాదు, నేను కాదు, ఆ దేవుడు. అంటే మీరు ఏ తప్పు చేయలేదని భావిస్తున్నారా? నేను మాత్రం మీరు తప్పు చేశారా అంటున్నాను. కోర్టు కూడా అదే నమ్ముతుంది. అందుకే మీ కొడుకు శక్తి జైల్లో ఉన్నాడు. ఈ సమయంలో మీరు గుడికొచ్చారంటేనే ఖచ్చితంగా మీ కొడుకు క్షేమంగా జైలు నుండి బయటికి రావాలని కోరుకోవడానికి అయి ఉంటుంది. ఎస్ మిస్టర్ వాసుదేవ్, నాకొక మనవరాలుంది. నా మనవరాలు ఈ గుడిలో ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయిస్తే నా కోరిక నెరవేరుతుంది అని తన పసి మనసుతో చెప్పింది. అందుకే
ఆకుపూజ చేయించడానికొచ్చాను. నా కోరిక తప్పకుండా నెరవేరుతుంది. పగటికెరలు కంటున్నారు ఉమాదేవి గారు. అదే పసి మనసుతో ఈ గుడిలో ఆకుపూజ చేయిస్తే నా కోరిక నెరవేరుతుందని నా కొడుకు నాతో చెప్పాడు. అందుకే నా కూతురు నాకు కనిపించాలని, తిరిగి నా దగ్గరికి రావాలని మంచి హృదయంతో ఈ గుడికి వచ్చి ఆకుపూజ చేయించడానికి వచ్చాను. సార్, కారులో పూజ సామాగ్రి మర్చిపోయి వచ్చాను, ఇప్పుడే తీసుకుని వస్తాను. నా కూతురు మీ దగ్గరే ఉందని నేను నమ్ముతున్నాను. తిరిగి నా దగ్గరికి రావాలని పూజ చేయిస్తున్నాను. ఖచ్చితంగా నా కోరిక నెరవేరుతుంది. ఎందుకంటే నా వైపు న్యాయం, నిజం, మంచి ఉంది. దేవుడి అనుగ్రహం కూడా నాకే ఉంది. దైవం ఆశీర్వాదం మీకు లేదని త్వరలో మీకే తెలుస్తుంది. మీ కొడుకు బయటికి రాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఆటోలు ఎక్కడుంటాయి? అక్కడ దొరుకుతాయి. థ్యాంక్ యూ. సరే ఉమాదేవి గారు, నేను విజయం సాధించడానికి పూజ జరిపించుకోవాలి. వెళ్ళొస్తాను. ఆకుపూజ చేయండి. ఎవరి పేరు మీద? అను. గోత్రం? పసుపులేటి గోత్రం. పసుపులేటి గోత్రోద్భవస్య శ్రీ అభయాంజనేయ స్వామి కరుణాకటాక్షవేఖం పూజాం కరిష్యే. స్వామి, ఉమాదేవి గారిలో ఉన్న తల్లి మనసు తట్టిలేపి నా కూతుర్ని నాకు అప్పగించేలా చేయి స్వామి. ఇంకా ఎన్ని తప్పులు చేసినా పడే శిక్ష ఒక్కటే. నీ కొడుకు కూడా నీ కూతురు దగ్గరికే వెళ్తాడు. చెప్పండి బాబాయ్. ఇంట్లో లేవు, ఎక్కడికి వెళ్ళావమ్మా? జైని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వస్తున్నాను బాబాయ్. నువ్వెందుకు వెళ్ళావమ్మా? వాడు ఒంటరిగా వెళ్ళడం అలవాటేగా. నాకు చాలా భయంగా ఉంది బాబాయ్, అందుకే తోడుగా స్కూల్కి వెళ్ళాను. ఏమైందమ్మా? భయం ఎందుకు? మేయర్ ఉమాదేవి కొడుకు శక్తి జైలు నుంచి నాకు ఫోన్ చేసి బెదిరించాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఏమన్నాడు? తనని జైలు నుంచి బయటికి తీసుకురాకపోతే జైని కూడా అను దగ్గరికి పంపించేస్తానని భయపెడుతున్నాడు బాబాయ్. అతని వల్ల మనం అనుని దూరం చేసుకున్నాం. చేసి నిర్వాహకం చాలక మళ్ళీ బెదిరింపులు ఒకటి. రాను రాను మనుషుల్లో మానవత్వం లేకుండా పోయింది. నువ్వేం కంగారు పడకమ్మా, వెంటనే ఇంటికి వచ్చేయ్. అలాగే బాబాయ్. ఆవేశంలో శక్తి పరిస్థితిని అర్థం చేసుకోకుండా మళ్ళీ తప్పు చేస్తున్నాడు. ఈ విషయం ఉమాదేవితో చెప్తే ఆవిడే కొడుక్కి నచ్చ చెప్తుందేమో. ఉమాదేవి గారు, ఉమాదేవి గారు! రాజు ఆపు. ఉమాదేవి గారు, మీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నీ కొడుకుని జైల్లో పెట్టించం చూసారా అని మాట్లాడాలనుకున్నావా? నా భర్త జోలికొస్తే అనుకున్న పని చేశాడు, విజయం సాధించాడని మాట్లాడాలనుకున్నావా? ఏం మాట్లాడాలనుకున్నా? ఆ విషయం కాదండి. ఇంకా మన మధ్యలో ఇంటికొచ్చి మాట్లాడుకునేంత వేరే విషయం ఏముంది? మీరు చేయాల్సింది మీరు చేశారు, నేను చెప్పాల్సింది ఇంతకు ముందే చెప్పాను. మా ఇంటికి మరోసారి రావద్దని మీకు కూడా వార్నింగ్ ఇచ్చాను. ఇంకోసారి ఇంటికొచ్చి న్యూసెన్స్ చేస్తే ఊరుకునేది లేదు. నేను వద్దామనుకుంది నా కూతురికి జరిగిన అన్యాయం గురించి న్యూసెన్స్ చేయడానికి కాదు. మీ కొడుకు శక్తికి సంబంధించి ఒక విషయం మాట్లాడడానికి రావాలనుకున్నాను.
వాడి గురించి మాట్లాడడానికి ఏముంది మీనాక్షి? మీరనుకున్నట్టే శక్తిని జైలుకు పంపారు. మీ మనసు శాంతించింది. ఇంకా ఏముంది? చూడండి ఉమాదేవి గారు, మీ కొడుకు ఒక తప్పు చేసి జైలుకి వెళ్ళాడు. ఇంకో తప్పు చేయకుండా ఉంటే బాగుంటుందని మీకు చెప్పడానికే కలవాలనుకున్నాను. వాడు జైల్లో ఉన్నాడు కదా, ఇంకో తప్పేంటి? జైల్లోనే ఉన్నాడు. ఇంకా పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆవేశంగా జైలు నుండి నాకు ఫోన్ చేశాడు. చేసింది తప్పు, పశ్చాత్తాపడాల్సింది పోయి నా భర్త కేసు విత్డ్రా చేసుకోకపోతే నా కూతురులాగానే నా కొడుకును కూడా చంపేస్తానని భయపెడుతున్నాడు. ఒక తప్పు చేసిన వాడికి రెండో తప్పు చేయడం పెద్ద కష్టమేవి కాదని బెదిరిస్తున్నాడు. ఇంకా ఈ విషయం వాసుదేవ్ గారికి తెలియకుండా ఉంటే మంచిదే.